హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్ ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నవోదయ విద్యా సమితికి సంబంధించిన నాన్ టీచింగ్ పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ పడ్డది ఈ 2024కి సంబంధించి. సో దీనిలోనైతే చాలానైతే వేరియస్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకు ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఓకేనా? సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇమీడియట్లీగా షేర్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అయ్యారంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా మీకు నేర్పిస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వచ్చేద్దాం. సో దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకైతే కరీంనగర్లో ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, మంకమ్మతోట ఏరియాలో పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి, సో ఇది మీకు కొంచెం చేయడానికి ఇబ్బంది ఉన్నా కూడా మన ఆన్లైన్ సెంటర్కి వచ్చి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, సో ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ న్యూ క్యాండిడేట్ న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ లాగా. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఎప్పుడు ఏ అప్లికేషన్ మనం ఫిలప్ చేయాలనుకున్నా కూడా మీకు ఆ బులెటిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చదువుకోండి, నోటిఫికేషన్. ఓకే, నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేయండి. ఓకే, ఇదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేశారంటే మనకి ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేం కావాలనేది ఈ పేజ్లో ఉండడం అయితే జరిగింది. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ స్కాన్ ఫోటోగ్రాఫ్ కావాలి. ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, ఇది 200 KB లోపు ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు తంబు కూడా ఉండాలి, 30 KB లోపు ఉండాలి. తర్వాత సిగ్నేచర్ ఉండాలి, 30 KB లోపు ఉండాలి. ఓకే, సో సర్టిఫికేట్స్ కూడా మనకు ఏ పోస్టుకు సంబంధించి ఆ పోస్టుకు సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. అది 50 to 300 KB లోపు అయితే మీకు ఉండేటట్టుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇందులోనే మళ్ళీ కొంచెం కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ సబ్మిట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ చెక్ బాక్స్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్లలో ఏది ఉంది, మీకు డిజిలాకర్ ఉందా, ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ ఉందా, లేకపోతే ఇక్కడ ఐ హ్యావ్ ఇండియన్ పాస్పోర్ట్ టు విష్ టు క్రియేట్ మై లాగిన్ అకౌంట్, ఈ దీనిలో ఏది ఉందో చూసుకోండి. సో మ్యాక్సిమం అయితే అందరికైతే ఆధార్ కార్డు ఉంటుంది, దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా లింక్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ది క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకున్నాక కింద ఆధార్ నెంబర్ కనబడుతుంది కదా, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా మనకు ఫిలప్ అయి ఉంటాయి. సో ఆధార్ కార్డులో అండ్ 10th క్లాస్లో వేరే ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ సెర్చ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్, ఇక్కడ మదర్ నేము ఎంట్రీ చేయండి. సో అదే పేజీలో కొంత కిందికి స్క్రోల్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా ఆధార్లో ఉన్నట్టు ఫిల్ అవుతుంది. కానీ మీకు చేంజ్ ఉన్నట్టు అనిపిస్తే ఎస్ఎస్సి ప్రకారం అక్కడ మాడిఫికేషన్ అయితే చేసుకోండి. ఓకే, అదే పేజీలో కొంచెం కిందికి వస్తాయి, చిన్నగా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ జెండర్ ఏంటిది, ఇక్కడ కేటగిరీ ఏంటిది మనది, ఇంతకుముందు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓకే, ఆర్ యూ రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్ ఎన్విఎస్ అంటే నవోదయకి సంబంధించిన ఎంప్లాయీ, ఇక్కడ ఒక మెయిల్ ఐడి, కన్ఫర్మ్ మెయిల్ ఐడి సేమ్ పైన ఇది ఎక్కడిది, ఇక్కడ సేమ్ టు సేమ్ ఎంట్రీ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబరు సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేసేసుకోండి. ఇక్కడ ఐడెంటిటీ టైప్ అంటే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏమంటారు, పాన్ కార్డా, ఓటర్ ఐడియా, డ్రైవింగ్ లైసెన్సా, ఒక ఐడెంటిటీ కార్డ్ అంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడి నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, పాన్ కార్డ్కి సంబంధించిన నెంబర్ అనేది ఇందులో ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఉండదు, అదర్ గౌట్ ఐడెంటిటీ అని కనబడుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఇక్కడ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. లేదా ఇందులో కనబడేటువంటి ఇంకా వేరే ఉంటే ఆప్షన్ కూడా దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. ఉంటే మాత్రం ఇక్కడ ఆ టైప్ ఏంటిది అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన అడ్రస్ అన్నమాట. ఓకే, కరెస్పాండెంట్ అడ్రస్సు, ఇక్కడ హౌస్ నెంబరు, స్ట్రీటు, ఓకే, తాలూకు, మండల్ ఏంది, విలేజ్ ఏంది, ఇక్కడ ఇండియా అంటే కంట్రీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలా చిన్న స్టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్టేట్ ఏంది, డిస్టిక్ ఏంది, పిన్ కోడ్ ఏంది.
ఇవన్నీ కొద్దిగా అడ్రస్ మీరు ఎంట్రీ చేసుకున్న తర్వాత ప్రజెంట్ పర్మనెంట్ వేరే ఉంటే ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేయండి. లేదు రెండు సేమే ఉంటే ఈ బాక్స్ మీద మీకు టిక్ చేసేస్తే సరిపోతుంది. ఓకే. సో తర్వాత ఇక్కడ ఒకటి పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసేసుకోండి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని దాన్ని మళ్ళీ యాస్టీజ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. అంటే మీ ఫేవరెట్ బర్త్ సిటీ ఏంటి, మీ ఫేవరెట్ కలర్ ఏంటిది, అట్లా చిన్న చిన్నగా అక్కడ ఇచ్చినటువంటి దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ సెక్యూరిటీ పిన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి కింద అగ్రి మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా వస్తుంది. ఒక ఫామ్ అయితే ఒకసారి చూసుకోండి అని అడుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఇందాక మనం ఎంట్రీ చేసినంత కరెక్టే ఉంది అని అనిపిస్తుంది. కిందికి వచ్చేసినాక వీటన్నిటికీ చెక్ బాక్సులు ఇట్లా చేయాలి. ఓకే. టిక్ చేయాలి వీటన్నిటి కూడా. టిక్ చేసేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అనిపిస్తే ఎడిట్ చేయండి, లేదంటే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన మెయిల్ ఐడికి అయితే ఇందాక ఎంట్రీ చేసిన మెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసి ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ యాస్టీజ్ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే. క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్కి వచ్చి వచ్చేస్తుంది. ఫస్ట్ మనం లాగిన్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మన మెయిల్ ఐడికి అయితే ఒకటి అప్లికేషన్ నెంబర్ అయితే పోయింది. అది దాన్ని చూసుకుంటే అక్కడ ఎంట్రీ చేసేసి తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి ఈ క్యాప్షన్ మళ్ళీ యాస్టీజ్ ఇక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఓపెన్ చేయగానే మళ్ళీ మనం ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉంది కదా మొబైల్ వెరిఫికేషన్ అనేది. ఫస్ట్ మొబైల్ వెరిఫికేషన్ అనేది చేద్దాం. ఓకే. మొబైల్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకున్నాక మొబైల్ వెరిఫికేషన్కి ఒకటి ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ ఇట్లా కనబడుతుంది. క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మొబైల్కి ఒక ఓటీపీ వెళ్తుంది, అది అక్కడ ఎంట్రీ చేసేయండి. ఎంట్రీ చేసేసి సబ్మిట్ కొట్టగానే మనకు సక్సెస్ఫుల్ అని అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఫాము. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఓకే క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఇక్కడ వేరియస్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి, నవోదయకి సంబంధించినవి. ఓకే. దేనికి అప్లై చేస్తున్నారు ఏంటిది అనేది ఇక్కడ ఒకసారి అయితే మొత్తం క్లియర్గా అయితే చూసుకోండి. ఇక్కడ మెస్ హెల్పర్, ల్యాబ్ అటెండర్స్, ఎలక్ట్రీషియన్స్ కమ్ ప్లంబర్స్, ఓకే, క్యాటరింగ్ సర్వెంట్, ల్యాబ్ అటెండెంట్, ఓకే, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఓకే, ఎలక్ట్రికల్ కమ్ ప్లంబరు, కంప్యూటర్ ఆపరేటర్స్, ఇక్కడ చాలా ఉన్నాయి, ఆడిట్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్. సో దీనికి సంబంధించిన కొంచెం ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడుగుతలేదు. అందుకే చెప్పాను ఫస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఓకే. సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటారో దాన్ని ఈ విధంగానైతే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సెలెక్ట్ చేసుకున్నారు. దానికి బేసిక్గా అయితే 10th క్లాస్తో అప్లికేషన్ అయితే ఉన్నది. ఓకే. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని అదే పేజ్లో కొంత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ అగ్రీ అని క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇందాక ఫిల్ చేసినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. ఇందులో కొన్ని మాత్రమే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ పెళ్ళి అయిందా కదా, ఓకే, మ్యారీడే కదా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ కిందికి వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇందులో అడ్రస్ కనబడుతుంది కదా, ఈ అడ్రస్లో కూడా పెద్దగా ఏం లేదు. ఇక్కడ ప్లేస్ టైప్ ఆఫ్ ప్లేస్ అని కనబడుతుంది, అది సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసేయండి. ఓకే. సో కొంచెం అదే మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ కూడా కనబడుతుంది, అదే పేజ్ సేమ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. మన ఆ ఎడ్యుకేషన్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పోస్టును బట్టి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఇది క్వాలిఫికేషన్ సెక్షను. ఓకే. 10th, ఇంటర్, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ అడిగితే ఆ క్వాలిఫికేషన్ అయితే మీరు ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు, ఆ మంత్ ఏంటిది, ఆ బోర్డు ఏంటిది, ఆ రూల్ నెంబర్ ఏంటిది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి ఎక్స్ట్రా ఉంటే కూడా ఇక్కడ మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ఏమైనా మనకు డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ పోస్ట్కి సంబంధించి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ ఫ్రెండ్స్, తొందరగానైతే మనకు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎస్ ఉంటే మాత్రం ఇక్కడ ఆ ఆర్గనైజేషన్ ఏంది, ఆర్గనైజేషన్ టైప్ ప్రైవేటా పబ్లికా ఆదర్శ అని కనబడుతుంది. ఆ పోస్ట్ హెల్డ్ ఏంటిది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, ప్రజెంట్ ఏమైనా పని చేస్తున్నారా, కంప్లీట్ అయిందా అని అడుగుతుంది. సో సిటీసీ ఎంత అందుకుంటున్నారు, ఎంత తీసుకున్నారు అనేది కూడా అడుగుతుంది. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ నో అని పెట్టినామనుకోండి ఏం అడగదు, ఇది ఇట్లా. సో ఉంటే మాత్రం ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నో అంటే మాత్రం అవసరం లేదు. కొన్నిటికి మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటుందని చూసుకోండి. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇక్కడ మనకు సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. సో తెలంగాణలో మనకు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకొని దగ్గర మీకు ఏదైతే సిటీస్ ఉంటాయో 3 సిటీస్
సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ డీటెయిల్స్ కాడికి మనం తీసుకెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ, సర్టిఫికేట్, తంబు, ఇవి అయితే మనం ఫస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పినా కదా. రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ వరుసగా ఒక్కొక్కటి అయితే బ్రౌజ్ చేసుకోండి. ఇక్కడ నేను హైడ్ చేసి అయితే చూపెడుతున్నాను ఈ బాక్స్లో, ఎందుకంటే మనకు అది కొంచెం ఏమంటారు ఇంపార్టెంట్ కాబట్టి చూపెట్టలేకపోతున్నా. ఓకే, అంత అయిపోయాక కింద సబ్మిట్ బటన్ కనబడుతుంది కదా, సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్కి వస్తుంది. ఒకసారి అయితే మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి అప్లికేషన్ ఫామ్ అయితే మనకు క్లియర్గా చూపెడుతుంది. ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూసుకొని ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోండి. ఓకే, సో ఫైనల్ సబ్మిషన్ చేసిన అంటే ఎడిట్ ఆప్షన్ వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి ఉంటుంది, లేదంటే ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే, ఫైనల్ సబ్మిషన్ చేసుకున్నాక యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రతి పోస్ట్కి కొన్నిటికి స్టాఫ్ నర్స్కి అట్లాంటి వాటికి 1500 చూపెడుతుంది, మిగతా వాటికి కొందరికి కొన్ని పోస్టులకి 1000 రూపీస్ చూపెడుతుంది. సో ఇక్కడ నాకైతే 1000 రూపీస్ చూపెడుతుంది. సో పే నౌ మీద మళ్ళీ క్లిక్ చేసేసి అమౌంట్ అయితే నేను కట్టేస్తున్నాను. ఇక్కడ గేట్వే అన్నట్టు ఇక్కడ మీ దగ్గర ఉన్న బ్యాంక్ కాదు ఫ్రెండ్స్, ఈ గేట్వే నుంచి ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేసేసి డబ్బులు అయితే కట్టేసుకోవచ్చు. సో ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ కార్డుతో దేనితోనైనా మీకు నచ్చిన అవైలబిలిటీ ఏది ఉంటుందో చూసుకొని కట్టేసేయండి. సో ఫ్రెండ్స్ ఇది అంటే నెక్స్ట్ మనకి ఆటోమేటిక్గా అప్లికేషన్ అయితే మనకి డౌన్లోడ్కి అనేది చూపెడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇట్లనే మనకి నవోదయ విద్యా సమితికి సంబంధించిన నాన్ టీచింగ్ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే విధానం. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్లో చెప్పండి, ఎందుకంటే మీరు డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్లో అడుగుతుంటే నేను రిప్లై ఇస్తుంటాను, వెంటనే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియో సెక్షన్లో. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.